కోపం, శైతాన్, దాన్ని నియంత్రించడం గురించి హదీసులు. 1. కోపం శైతాన్ నుండే వస్తుంది. హదీస్, సులైమాన్ బిన్ సురద్ ఇలా అన్నారు, నేను ప్రవక్త వద్ద కూర్చుని ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వారిలో ఒకరికి ఎంత కోపం వచ్చిందంటే అతని ముఖం ఎర్రబడి మెడ నరాలు ఉబ్బాయి. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, నాకు ఒక మాట తెలుసు. అతను దాన్ని పలికితే అతనిలోని కోపం పోతుంది. అతను ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, శపించబడిన శైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని పలికితే అతని కోపం తొలగిపోతుంది. మరో హదీస్, నిశ్చయంగా కోపం శైతాన్ నుండే. శైతాన్ నిప్పుతో సృష్టించబడ్డాడు. నిప్పును నీటితో ఆర్పుతారు. కాబట్టి మీలో ఎవరికైనా కోపం వస్తే అతను వుజూ చేయాలి. 2. నిజమైన బలవంతుడు ఎవరు? హదీస్, అబూ హురైరా ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, కుస్తీలో ఇతరులను పడగొట్టేవాడు బలవంతుడు కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకునేవాడే నిజమైన బలవంతుడు. మరో ఉల్లేఖనం, ప్రజలను ఓడించేవారు బలవంతులు కాదు. తమ నఫ్స్ను అహాన్ని జయించేవారే నిజమైన బలవంతులు. 3. ప్రవక్త ఆదేశం, కోపపడకు. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి నాకు ఉపదేశం ఇవ్వండి అన్నాడు. ప్రవక్త ఇలా అన్నారు, కోపపడకు. ఆ వ్యక్తి మళ్లీ అడిగాడు. ప్రతిసారీ ప్రవక్త కోపపడకు అనే అన్నారు. కోపాన్ని నియంత్రిస్తే బహుమానం, అబూదర్దా ఉల్లేఖించారు, ప్రవక్త ఇలా అన్నారు, కోపపడకు, నీకు స్వర్గం లభిస్తుంది. 1. తౌజ్ చదవడం, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, శైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరడం. 2. వుజూ చేయడ, నిప్పు నీటితో ఆరుతుంది, కాబట్టి కోపం వస్తే వుజూ చేయండి. 3. మౌనంగా ఉండడ, మీకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, ప్రవక్త 2 సార్లు చెప్పారా. 4. భంగిమ మార్చడం, నిలబడి ఉంటే కూర్చోండి, కూర్చుని ఉంటే పడుకోం. 5. అల్లాహ్ను స్మరించి దుఆ చేయడం. ఆయిషా ఉల్లేఖనం, ప్రవక్త ఈ దుఆ నేర్పారు, అల్లాహుమ్మగ్ఫిర్లీ దన్బీ వ అధీబ్ గైద ఖల్బీ వ అజిర్నీ మినష్ శైతాన్. ఓ అల్లాహ్, నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోని కోపాన్ని తొలగించు, శైతాన్ నుండి నన్ను రక్షించు. శైతాన్కు కోపం ఎందుకు ఇష్టం? ఉలమాలు చెబుతారు, కోపం అనేది శైతాన్ యొక్క మోసపూరిత ఆయుధం. దానివల్ల చెడు, నాశనం తప్ప ఏమీ జరగదు. కోపాన్ని నియంత్రించుకోనప్పుడు శైతాన్ మనిషి బుద్ధిని లాగేసుకుంటాడు.